హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేవి టాక్స్. ఖచ్చితంగా నేను చేసే వీడియోస్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోదు. ఈరోజు మేము పీఠాపురం దత్తక్షేత్రానికి వెళ్ళాలని స్టార్ట్ అయ్యాము. వైజాగ్ నుంచి ఆన్ ది వేలో ఉన్నామన్నమాట. అలాగే మధ్యలో అన్నవరం వస్తుంది కదా, అన్నవరం సత్యనారాయణ స్వామి అందరికీ తెలిసిందే. సో సత్యనారాయణ స్వామి టెంపుల్కి కూడా వెళదాం అనుకుంటున్నాము. ఆ తర్వాత వీలైతే సామర్లకోట భీమేశ్వర స్వామి గుడి ఇవన్నీ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన వీడియో మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను చేసే వీడియోస్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. కార్ ఓపెన్లోనే ఉందా? ఎలాగా? సో వచ్చేసాం ఫ్రెండ్స్, అన్నవరం సత్యనారాయణ స్వామి కోవెల. అన్నవరం అనేది పేరు రావడానికి కూడా ఒక కథ ఉందని చెప్తారు. మనకి
ఏది లేకపోయినా బతకచ్చు, కానీ అన్నం అంటే తిండి లేకపోతే బతకలేం కదా. అందుకని ఇక్కడికి వచ్చిన ఈ దేవుడు ఏంటంటే అన్నాన్ని వరంగా ఇస్తాడు, అందుకనే సత్యదేవునిగా కొలువై ఉన్నాడు ఇక్కడ అనేది ఒక పురాణ గాథ కూడా ఉందట. అందుకే ఇక్కడ ఈ ఊరికి అన్నవరం అనే పేరు కూడా వచ్చిందని చెప్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకోవడం అనేది ఎక్కడైనా ఆనవాయితీ కదా. సో అలాగా ఎంతోమంది కొత్త జంటలు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు, వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మనకి అంటే మన అన్నవరం అనేది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. సో తూర్పుగోదావరి జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, అటు గుంటూరు, కృష్ణా ఎక్కడి నుంచైనా కూడా అన్నవరానికి వచ్చి ఒక్కసారైనా ఈ స్వామివారిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీ. సత్యాన్ని నిరూపించే తండ్రి సత్యదేవుడు అని చెప్తూ ఉంటారు. మరి ఒక్కసారి మీరందరూ కూడా అన్నవరం వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మేము అన్నవరం వచ్చేసాము. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకుముందు చాలాసార్లు వచ్చాము. కాకపోతే కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఇలాగా మళ్ళీ అన్నవరం రావడం అనేది జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ మా అన్నవరం జర్నీ. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను చేసే వీడియోస్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.